దేశాన్ని పాలించే రాజు, కొన్ని కోట్ల మందికి అధిపతి అయిన రాజు, కొన్ని లక్షల కోట్ల సంపదకు అధిపతి అయిన రాజు, మరులు మాణిక్యాలు, మరకతాడు మాణిక్యాలు, వజ్రాలు, వేడూర్యాలకు అధిపతి అయినటువంటి రాజు తన తొడ మాంసాన్ని కోసి ఇచ్చి ఆ పౌరాన్ని కాపాడాడు. ఇది నా దేశ చరిత్ర, ఇది నా దేశ చరిత్ర. ఆ చరిత్రకు వారసులం మనం. ఆ చరిత్రకు వారసులం. మానవత్వం అంటే ఇది. డేగ నుంచి పౌరాన్ని కాపాడడం ఎలాగ? మన ఆశ్రయించినప్పుడు అంత మాత్రం చేత ప్రతి జంతువు నుంచి ప్రతి జంతువుని కాపాడాల్సిన అవసరం మనకు లేదు. రాజు ఏం చేశాడు? తన కాళ్ళ మీద పడిన పౌరాన్ని కాపాడాడు. అలాగే మనం కూడా మానవత్వాన్ని పాటించడం కూడా మనకు ఆర్తనాదం ఎక్కడి నుంచి అయినా వినపడితే దానికి మనం చేయగలిగింది ఏదో చెయ్యాలి. ఇవాళ విద్యార్థులకి ప్రధాన కర్తవ్యం అది. మీ జీవితాన్ని మీరు నిలబెట్టుకుని ఇతరులకు వీలైనంత సాయం చేయాలి. మొత్తం ఎన్ని రకాల విద్యలు చదివినా, బీటెక్లు చదివినా, ఎంటెక్లు చదివినా, ఎంబీఏలు చదివినా, ఎంబీబీఎస్లు చేసినా, ప్రపంచంలో ఉన్న విద్యలన్నీ నేర్చినా